అస్సలు దేవరాను చంపే వాళ్ళే లేనప్పుడు దేవరాను చంపింది ఎవరు సింగప్ప అని సింగప్పను ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అప్పుడు సింగప్ప అంతకంటే ముందు ఆ నీటిలో నువ్వు చూసిన అస్థిపంజరాలు ఎలా వచ్చాయో తెలుసుకోవాలి అంటాడు. దేవర సంద్రం ఎక్కడాడని తెలిసి కూడా బైరా 2 సంవత్సరాల తర్వాత సంద్రం ఎక్కడానికి సాహసం చేస్తాడు. కానీ బైరా పోలేదు. బైరా మనుషులు మరికొందరు బయట నుంచి వచ్చిన రౌడీలు కలిసి సంద్రం ఎక్కుతారు. ఎర్ర సముద్రం వాళ్ళంతా గాయాలతో సముద్రం బయటికి కొట్టుకుని వస్తారు. కానీ ఆ బయట నుంచి వచ్చిన రౌడీలు జాడే ఇప్పటికీ తెలియదు. నువ్వు ఇప్పుడు చూసిన ఆ అస్థిపంజరాలు అవి వాళ్ళవే. దేవరా చనిపోయి 2 సంవత్సరాల తర్వాత అంటే వర అప్పటికి చిన్నపిల్లవాడు. వాళ్ళందరినీ ఎలా చంపాడని పోలీస్ ఆఫీసర్ సింగప్పని అడుగుతాడు. అప్పుడు సింగప్ప వాళ్ళందరినీ వరా చంపలేదంటాడు. అయితే వాళ్ళని చంపింది ఎవరని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. అప్పుడు సింగప్ప వాళ్ళందరినీ దేవరా చంపాడని చెబుతాడు. అంటే దేవరా చనిపోలేదా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. లేదు స్వామి, మేము కూడా చనిపోయాడని అనుకున్నాం. కానీ నువ్వు వెతుక్కుంటూ వచ్చిన ఎత్తి మురుగా దగ్గరికి వచ్చి సరుకు సముద్రం పైన తెప్పించాలని డీల్ మాట్లాడుకొని 50 మంది మనుషులను వేసుకొని సముద్రం ఎక్కుతాడు. వర అప్పటికి ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. 50 మంది మనుషులను వేసుకుని సముద్రం ఎక్కిన ఎత్తి శవాలుగా 20-30 మంది కొట్టుకొని వచ్చారు ఒడ్డుకి. కానీ వాళ్ళల్లో 20 మంది జాడే తెలియదు. కానీ ఈసారి సముద్రం పైన దేవరాన్ని చూసే స్వామి. రాయప్ప చెల్లెలి పెళ్లి తర్వాత పూర్తి గాయాలతో ఉన్న దేవరాన్ని సముద్రం పైన ఉన్న కోస్టల్ గార్డ్స్ వచ్చి కాపాడారంట. దేవరా కోస్టల్ గార్డ్స్ రాసిన కథని నిజం చేయడానికి వాళ్ళతో పాటే ఉండి సముద్రం పైన జరుగుతున్న అధర్మాన్ని అడ్డుకుంటున్నాడు. మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ ఎత్తి ఎప్పుడో దేవరా చేతిలో చచ్చాడో, ఇక మీరు బయలుదేరండి అని చెబుతాడు. ఎత్తి చనిపోయాడని తెలిసిన పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గాయాలతో లేవలేక పడిపోవడం చూసి దేవరా వాళ్ళమ్మ చాలా రోజులుగా మంచాన పడి ఉంది. చాలా రోజుల తర్వాత వర గాయాల నుంచి కోలుకున్నాడు. కానీ ముసల్ది మంచంలోనే అలానే ప్రాణాలు వదిలింది. ముసల్దాన్ చావు కబురు విన్న దేవరా చూడడానికి కొండకు తిరిగి వచ్చాడు. కొండ ప్రజలంతా దేవరాను చూడటానికి దేవరా ఇంటికి వచ్చారు. ముసల్దాన్ దానం అయిపోయిన తర్వాత 50 మంది మనుషులను వేసుకొని సంద్రం ఎక్కారు. కొందరు సరుకు కూడా తెచ్చి ముంబైకి ఎక్స్పోర్ట్ చేశారు. వాళ్ళు దయ మనసులో 1 నెలలో జరిగిపోయే ఐసీసీ లాంచ్ ఈవెంట్లో పేల్చడానికి దయ ఆ సరుకు మొత్తాన్ని తెప్పించాడు. దానికి ముందే ఒక చిన్న వార్నింగ్ లాగా ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ చేసి దయ అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఎలాగైనా దయాన్ని పట్టుకోమని అజయ్ మీద ప్రెజర్ పెరిగింది. అజయ్ ఇంకా చేసేదేమీ లేక కొండకు వచ్చి జరిగిందంతా దేవరాకు చెప్పి ఎలాగైనా ఈ బాంబ్ బ్లాస్ట్ని ఆపాలని దేవరాని ముంబైకి పిలుచుకొని వెళ్తాడు. దేవరా ముంబైకి పోయిన తర్వాత దయ తన తమ్ముడిని చంపేసిన ఎర్ర సముద్రం నాశనం చేయాలని చాలామంది మనుషులను పెట్టి దాడి చేయిస్తాడు. కానీ వర అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ వర ఒక్కడే వాళ్ళందరినీ అడ్డుకోలేకపోతున్నాడు. తర్వాత బైరా మనుషులు రాయప్ప వాళ్ళంతా వచ్చి వాళ్ళందరినీ చంపి ఆయుధాలకు బలిస్తారు. చాలా రోజుల తర్వాత కొండ వాళ్ళంతా ఒక మంచి పని కోసం ఆయుధాలను వాడారు. మరో 2 రోజుల్లో ఆయుధ పూజ ఉంది. ప్రస్తుతానికి ఆయుధాలు తూర్పున ఉన్న దేవరా ఊరిలో ఉన్నాయి. ఈసారి ఆయుధ పూజలో ఊరి వాళ్ళంతా ఒకటి నిర్ణయించుకున్నారు. ఊర్లు సమానంగా ఆయుధాలను అర సంవత్సరానికి ఒకరు తీసుకొని 2 సంవత్సరాల వ్యవధిలో 4 ఊర్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, ఆయుధ పూజ చేసుకుంటున్నారు. ఆయుధ పూజ అయిపోయింది. కానీ ముంబైలో దయాని ఇంకా పట్టుకోలేకపోయారు. మరో 2 రోజుల్లో వరల్డ్ కప్ ఓపెనింగ్ సెరమనీ. దయ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయ ఎలా ఉంటాడో దేవరాకే కాదు అజయ్కి కూడా తెలియదు. 10 రోజులుగా సింగప్ప ఊర్లో కనిపించడం లేదని వర ఊరంతా గాలిస్తూ ఉన్నాడు. సింగప్ప కొండలో ఒక ప్రదేశంలోకి సీక్రెట్గా వెళ్ళొస్తూ ఉండేవాడు. ఆ ప్రదేశానికి వర వెళ్ళి చూస్తాడు. అక్కడ ఎత్తితో పాటు సింగప్ప కలిసి దిగిన ఫొటోస్ చూస్తాడు. వర అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. వర గాయపడిన తర్వాత ఎత్తిని సింగప్ప సముద్రంపైకి పంపించాడు. కానీ సింగప్పకు తెలియదు దేవరా బతికే ఉన్నాడని. తర్వాత దేవరా వాళ్ళమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడని తెలుసుకుని సముద్రం పైగా సరుకును తెప్పించాడు సింగప్ప. ఇవన్నీ తెలుసుకున్న వర ఎలాగైనా ఈ విషయాన్ని దేవరాకి చెప్పాలని ముంబైకి వెళ్తాడు. ముంబైకి వెళ్ళి సింగప్పే దయ అని చెబుతాడు. అజయ్ కూడా ఆ విషయం విని వెంటనే షాక్ అవుతాడు. ఎలాగైనా బాంబ్ బ్లాస్ట్ని ఆపాలని దయ కోసం వెతికి దయాన్ని పట్టుకుని చంపి బాంబ్ బ్లాస్ట్ని ఆపుతారు. దాంతో దేవరా పార్ట్ 2 ది ఎండ్. ఇది జస్ట్ ఇమాజినేషన్ స్టోరీ మాత్రమే. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు చూశారంటే ఈ స్టోరీ మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.